దీవించడానికి ముందు దేవుడు మనల్ని ఇద్దరు కోరేది మనసు మారాలని కోరుతున్నాడు. డైనింగ్ సెట్ మారుతుంది, సోఫా సెట్ మారుతుంది, కానీ మైండ్ సెట్ మారట్లా. ఇది మారిందా దేవుడు కార్యాలు చేస్తాడు. చాలా మంది దుబాయ్ పట్టణంలో ఇటువంటి వాక్యము, ఇటువంటి మంచి ఆత్మీయ ఆహారము దయచేసిన వాళ్ళు ఇప్పటి వరకు చాలా అరుదుగా కనబడుతున్నారు. పరిశుద్ధాత్ముడు అనేక మందిని కదిలించబడ్డది PJS పాల్ గారు ద్వారా. స్టీఫెన్ పాల్ గారు మేము ముఖ్యంగా మరొకసారి కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతిసారి ఈ కూటములు జరగాలి. దుబాయ్ పట్టణంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంతో మంది ఆశీర్వదింపబడ్డారు ఈ కూటమి ద్వారా. దైవజనులు స్టీఫెన్ పాల్ గారు అయ్యారు మా దుబాయ్ ప్రాంతం రావటం నిజంగా మీ అందరూ చేసిన ప్రార్థన, దేవుడి మహాకృప. అనేక మంది ఆశీర్వదింపబడి దేవుని రాజ్యాన్ని కళ్ళారా చూశారు. అదేవిధంగా దైవజనులు చెప్పిన వర్తమానం ఎంతో మందిని హృదయాలను తాకింది. ఎప్పుడు నా కంటంట కన్నీరు రాలేదు, కానీ దైవజనుల మాటలను బట్టి నాకు హృదయం పగిలి ఎంతో రోధించానని చెప్పేసి అనేక మంది సాక్ష్యం పలికినప్పుడు దేవుని నామానికే మహిమ, దేవుని నామానికే ఘనత. ఎందుకంటే దైవజనుల్ని దుబాయ్ ప్రాంతం రావడం అన్నది దేవుని యొక్క మహాకృప అయి ఉన్నది. ఆ యానివర్సరీ ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు. So blessed to have Pastor Stephen Paul with us. It's the first time I'm attending this event in Dubai. I have met many pastors, but this pastors have really had a great impact in my life. Stephen Pastor, that I am so blessed today's word. Clearly we understood the word of God, how to change your mindset. స్టీఫెన్ పాల్ గారు ఈ UAE రావటం మాకందరికి కూడా చాలా ఆశీర్వాదకరం. We felt really blessed. We are very privileged and very pleasured to be here at this night. We didn't think that it would be such a huge success, but Stephen Paul uncle has done a very nice job. He has blessed everyone and have literally changed the way of thinking about how God has done miracles to everyone, and I hope everyone feels the same and everyone has been blessed the same way as we have been blessed. 2 years నుంచి పాస్టర్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం దుబాయ్లో మీటింగ్ పెట్టాలని. దేవుడి దయ వల్ల పాస్టర్ గారు ఈసారి దుబాయ్కి వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఎంతో మంది బ్లెస్ అయ్యారు. వచ్చిన ప్రతి ఒక్కరూ మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ తాకిడి మాకు తగిలిందని, మాకు స్వస్థత జరిగిందని ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నాం. ఎలా రైట్ మైండ్ ఎలా ఉండాలి, ఉండకూడదు మైండ్ ఎలా ఉండకూడదు అన్నీ కూడా పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు. రాకడికి మనం ఎలా సిద్ధపడాలో, ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో అంతా బాగా చెప్పారు. వాక్యం బాగా హత్తుకుంది. స్టీఫెన్ పాల్ గారు వాక్యం చాలా బలపరిచింది నన్ను ఆత్మీయంగా. ఇక్కడ ప్రస్తుతానికి దుబాయ్లో కావాల్సింది మా జీవితాలకి ఏం కావాలో అది నిజంగా దేవుడు ఆయన ద్వారా మాట్లాడించాడు. అంటే ఇవాళ చెప్పిన వాక్యం ప్రకారం అయితే మైండ్ సెట్, 5 మైండ్ సెట్స్ లోపల పర్టికులర్ అన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మాకు రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. మంచి వాక్యాన్ని అందించారు స్టీఫెన్ పాల్ గారు, బెస్ట్ స్పీకర్. మేము చాలా హ్యాపీగా తిరిగి వెళ్తున్నాం. పాస్టర్ గారు దుబాయ్ ప్రాంతానికి రావడం మేము చాలా సంతోషంగా అనుకుంటున్నాం. స్టీఫెన్ పాల్ గారు చెప్పిన వాక్యం అంతా కూడా మరి చాలా చక్కగా ఆత్మీయంగా బలపడటానికి, మాకున్న ఆరోగ్యం కానీ అన్నింటిలో కూడా ఆత్మీయంగా బలపడడానికి చాలా ఉపయోగపడుతుంది. దేవుడు మాతో మాట్లాడాడు, మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదింపబడ్డాము. ఆ మైండ్ సెట్స్ గురించి అన్నగారు చాలా చక్కగా వివరించారు. ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అండ్ ఎలాంటి మైండ్ సెట్ మనకు ఉండకూడదు అనేది PJ స్టీఫెన్ పాల్ గారు చాలా క్లుప్తంగా అర్థమయ్యేలాగా ఇవాళ బోధించారు. అనాయింటింగ్ ప్రేయర్ చేశారు అండ్ మేమందరము స్పిరిచువల్గా మేము పార్టిసిపేట్ చేశాము, ఆత్మీయ బలం పొందుకున్నాము, ఆత్మీయ ఆహారం భుజించామని నమ్ముతున్నాము. షార్జా నుంచి వచ్చాను, ఫస్ట్ టైం రావడం ఇక్కడ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అన్న వాకింగ్ చెప్పినప్పుడు చాలా విశ్వాసంగా విన్నాను. అందరికీ వందనాలండి. ఈ రోజు చాలా అద్భుతమైన మీటింగ్ జరిగింది ఇక్కడ దుబాయ్లోను. మనకి ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండకూడదు అన్న విషయాన్ని బట్టి చాలా వివరంగా వివరించారు. మేము ఏదైతే నా హృదయంలో ఏదైతే ఉందో అది పూర్తిగా దేవుడు మాట్లాడాడు. ప్రతిరోజు ఆయన వాగ్దానం విని నేను డ్యూటీకి వెళ్తాను ఈ దుబాయ్లో. నేను ఆయన వాగ్దానం విన్న తర్వాత ఆయన వాక్యాలు విని ప్రతిరోజు మేము బలపడుతున్నాం. పాస్టర్ గారి ద్వారా నాకు నా మనసు అయితే చాలా మారింది. ఈ పాస్టర్ గారి ద్వారా ఇంకా నశించిపోయిన ఆత్మలు రక్షింపబడాలని కోరుకుంటున్నాను. పాస్టర్ గారు అయితే చాలా మంచిగా మెసేజ్ ఇచ్చారు. మీరు దుబాయ్ ప్రాంతం రావడం చాలా ఆనందకరంగా ఉంది. మాకైతే మేము ఎంతో ఆత్మీయంగా ఎదగడానికి మాకు ఎంతో ఆనందం ఉంది. రోజు అయితే మీ లైవ్లో చూడడం కంటే ఇప్పుడు స్వయంగా చూడడం మాకు ఎంతో ఆనందం అండి. పాస్టర్ గారి వాక్స్ ఎప్పుడు మేము వాగ్దానాలు వింటాం.
లైవ్లో కూడా పాల్గొనుకుంటాం. వాగ్దానాలు ప్రతిరోజు ఆయన దినంతే మేము ఏ పని చేయం కూడా. నా పేరు మీనా. నేను దుబాయ్ నుంచి ఇక్కడ మీటింగ్ అటెండ్ అయ్యాను. నేను స్టీఫెన్ పాల్ గారిది చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. మాది అన్నిలు ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ నేను ఈ ప్రేయర్స్ ద్వారా చాలా బలపడుతున్నాను. నేను మా ఆయన కూడా ఎప్పుడు కూడా మీ మెసేజ్లు వింటూ ఉంటాము. మేము ఎంతో బ్లెస్ అయ్యాము ఇలా మీ వాక్యం వినడం. స్టీఫెన్ పాల్ గారి వాక్యాలు డైలీ మార్నింగ్ విని నా పని స్టార్ట్ చేస్తాను. డైలీ ఈ వాక్యం సందేశం ఉన్నగానే నా హృదయంలో ఎంతో ఆనందం కలిగింది, నాలో మార్పు కలిగింది. ఇంకెప్పుడు కూడా నా వ్యసనాన్ని వదులుకుని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ద్వారా నేను నడుచుకున్న ఆలోచన నాలో ఈ రోజు నుంచి మొదలైంది. స్టీఫెన్ పాల్ గారు మా మెసేజ్ విని మేము ఈరోజు ఎంతో బ్లెస్డ్ అయినాము. మైండ్ సెట్ అనేది ఉండాలి, నెగిటివ్ థాట్స్ అనేది ఉండొద్దు, డిఫైల్ మైండ్ అనేది ఉండొద్దు, మళ్ళీ డౌట్ఫుల్ మైండ్ ఉండొద్దు. దీని ద్వారా మా ఇవన్నీ మెసేజ్ 9 పాస్టర్ గారు చెప్పిన 7 టాపిక్స్ మీద అది మా లైఫ్ని ఎంతో బ్లెస్ చేయగలుగుతుందండి. ఆయన వాక్యం వినాలని చాలా దూరం నుంచి వచ్చాము.